హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా పిల్లలు అలాగే పెద్దలు కూడా ఇష్టపడే విధంగా డాల్గనా కప్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ కప్ కేక్స్ని మ్యాక్సిమం ఇంట్లో ఉండే వాటితోనే ఎగ్స్ యూజ్ చేయకుండా విత్ అవెన్ వితౌట్ అవెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేస్తే కప్ కేక్స్ అనేవి చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా, స్పంజీగా వస్తాయండి. సో మరి లేట్ చేయకుండా డాల్గనా కప్ కేక్స్ని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా పంచదార వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఈ పంచదార పొడిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా మరిగిన నీళ్ళని వేసుకుని బీట్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ మొత్తం వేయకుండా ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా హాట్ వాటర్ని వేసుకుని కొద్దిగా బీట్ చేయండి. ఆ తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడానికి మీరు విస్కర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బీటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. విస్కర్తో బీట్ చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, బీటర్తో అయితే త్వరగా అయిపోతుంది అనమాట. మొత్తానికైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కాఫీ కలర్లో ఉండే కాఫీ అంతా కూడా క్రీమ్ కలర్లోకి టర్న్ అయిపోవాలి. కన్సిస్టెన్సీ ఇలా థిక్గా వచ్చేసేయాలి. ఇలా థిక్గా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/3 కప్పు దాకా మెల్టెడ్ బటర్ అయినా లేదంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా వేసుకోండి. ఆయిల్ వేసి ఒకసారి బీట్ చేసుకోండి. అంతా కలిసేటట్టుగా బీట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి వేసి బాగా జల్లించుకోండి. ఇప్పుడు ఒక స్పాచులా తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేటప్పుడు అరకప్పు దాకా కొంచెం గోరువెచ్చగా ఉండే పాలు తీసుకుని కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా లమ్స్ లేకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేయండి. అలాగే బేకింగ్ సోడా యాక్టివ్ అవడం కోసం ఇక్కడ 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ కనుక మీ దగ్గర లేకపోతే 1/2 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో మనకి డాల్గనా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని కప్ కేక్స్ కింద మనం తయారు చేసుకోవాలి. దానికోసం నేను 3 మెథడ్స్ చెప్తున్నానండి. మీ దగ్గర ఇటువంటి కప్ కేక్ బేకింగ్ ట్రే కనుక ఉంటే అందులోకి లైనర్స్ పెట్టేసుకుని కేక్ బ్యాటర్ని వేసేసుకుని అవెన్లో బేక్ చేసుకోవచ్చండి. లేదంటే ఇంట్లో మనకి ఇలా పేపర్ టీ కప్స్ కానీ లేదా కటోరీస్ కానీ ఉంటాయి కదా, సో వీటిలో అయినా మనం కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పేపర్ టీ కప్స్లో అయితే మీరు ఆయిల్ గ్రీస్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా కేక్ బ్యాటర్ని వేసేయచ్చు అనమాట. అయితే మీరు ఇలా స్టీల్ బౌల్స్లో కనుక కప్ కేక్స్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసి కొద్దిగా మైదా పిండి స్ప్రెడ్ చేసి ఆ తర్వాత కేక్ బ్యాటర్ని వేసి బేక్ చేసుకోండి. కేక్ బ్యాటర్ని కప్స్లోకి వేసేటప్పుడు 1/2 వరకు మాత్రమే వేయండి, ఎందుకంటే బేక్ అయిన తర్వాత డబల్ క్వాంటిటీలో అవుతుంది కాబట్టి పైకి పొంగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో 1/2 వరకు ఈ కేక్ బ్యాటర్ని వేసిన తర్వాత ఒకసారి అన్నిటినీ కూడా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత పైన ఇలా చాకో చిప్స్ ఏవైనా ఉంటే కొంచెం వాటితో గార్నిష్ చేసుకోండి, ఇంకా యమ్మీగా డెలీషియస్గా కనిపిస్తాయి. ఇలా కప్ కేక్స్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం బేక్ చేసుకోవాలండి. వితౌట్ అవెన్ బేక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రీహీటెడ్ బౌల్లో కప్స్ని సెంటర్లోకి పెట్టేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. అదే అవెన్లో బేక్ చేసుకోవాలి అనుకుంటే కన్వెక్షన్ మోడ్లో 170 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ పాటు బేక్ చేయండి. మనం నార్మల్గా కేక్ని బేక్ చేయాలి అంటే 30 to 40 మినిట్స్ దాకా పడుతుందండి. అదే కప్ కేక్స్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 10 to 15 మినిట్స్లోనే కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. అంతేనండి, సూపర్ సాఫ్ట్గా ఉండి డాల్గనా కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మ్యాక్సిమం అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోని కప్ కేక్స్ తయారు చేసుకోవచ్చు. సో మరి ఈ యమ్మీ డాల్గనా కప్ కేక్స్ని మీరు కూడా న్యూ ఇయర్ రోజున డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.